తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. విజ్ఞాన్ గారు, లోక్సభ ఎన్నికల ప్రభావం రేపు సమ్మర్లో రిలీజ్ అయ్యే సినిమాలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? సమ్మర్ రిలీజెస్ పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఎలక్షన్స్ మోస్ట్లీ. ఇప్పుడు అంతెందుకు మొన్న తెలంగాణ ఎలక్షన్స్ టైంలో కూడా బోల్డ్ అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి, అప్పుడు కూడా హిట్ అయ్యాయి కదా. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం యూట్యూబ్ ఇలా పెట్టుకున్నాం లేదా ఒక టీవీ ఛానల్ చూస్తున్నాము అంటే న్యూస్ చూసేవాళ్ళు ఉంటారు, సినిమా చూసేవాళ్ళు ఉంటారు, అవునా? 24 గంటలు న్యూస్ చూసేవాళ్ళు ఉంటారు, 24 గంటలు అదే పనిగా ఆ ఛానల్లో అన్ని ఛానల్స్లో నాన్ స్టాప్గా సినిమాలు వస్తూ ఉన్నాయి, అవి చూసేవాళ్ళు ఉంటారు. సో బేసికలీ చెప్పాలి, అఫ్కోర్స్ వీళ్ళే ఓట్లు కూడా వేసేది అనుకో తర్వాత సంగతి. పరీక్షలు అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా ఒక రకమైన ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. మేబీ ఆ ఊరికి ఏదన్నా అడ్వెంచర్ థ్రిల్లర్స్ లాంటి ఆ ఎగ్జిబిషన్లు ఇలాంటివి ఏమైనా వస్తే అటు వెళ్తారు, లేదా సర్కస్లు వస్తే ఇటు వెళ్తారు. మోస్ట్లీ అందరికీ అనుకూలంగా దగ్గర ఉండేది సినిమా మాత్రమే. కాబట్టి అంత పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే సినిమాలు వేరు, కల్కి వేరు. ఎందుకు అంటే గత కొన్ని ఫ్లాప్స్ తర్వాత ప్రభాస్ ఒక మంచి హిట్ రావాల్సిన సందర్భం. సలార్ నిలబెట్టినప్పటికీ కూడా కలెక్షన్స్ వైజ్ ఇంకా వాళ్ళు సంతృప్తి చెందలేదు. ప్రభాస్ గారు ఎటు చేసినా ఒక 2,000 కోట్లు మళ్ళీ కొల్లగొడితే తప్ప ఆ స్టార్డమ్ని మనము మూటగట్టుకోలేమనే పరిస్థితికి వచ్చాము. అండ్ నెక్స్ట్ నిన్నగాక మొన్న ఎలాన్ మస్క్ ఎక్స్ పెట్టుకున్న తర్వాత 1 సంవత్సరం అయింది. ఈ సందర్భంగా ఆయన ఏం చేశాడంటే టాప్ 10 హ్యాష్ ట్యాగ్లు అలా రిలీజ్ చేశాడు. దాంట్లో ఆయన పేరు కూడా లేదు, అఫ్కోర్స్ ఎలాన్ మస్క్ పేరు కూడా లేదు, కానీ ప్రభాస్ పేరు ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే ఆయనకున్న క్రేజ్ ఇప్పటికీ తగ్గల. సో ప్రభాస్ కల్కి సినిమా పైన ఈవెన్ నాగశ్విన్ నెక్స్ట్ అశ్విని దత్ గారు కూడా దాని గురించి బాగా చెప్పారు. ఇంకా దాంట్లో మన తేజ సజ్జా ఉన్నాడు అని మొన్న రీసెంట్లీ వార్తలు వచ్చాయి. అమితాబ్ బచ్చన్ గారు అండ్ అలాగే కమల్ హాసన్ గారి కాంబినేషన్. దీపికా పదుకొనే ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇంకా తెలుగు సినిమాలు చేయను పో అని చెప్పిన ఆవిడని మళ్ళీ ఎలా కన్విన్స్ చేసి వీళ్ళు చేపిస్తున్నారు. ఇన్ని ఉన్నప్పుడు సో దీని మీద అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సమ్మర్ మోయగలదా లేదా అనే ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండే టైంలో అనుకోకుండా ఎలక్షన్లో వాళ్ళు ఏప్రిల్ 9కి పెట్టుకుంటే ఇది 13 నుంచి అసలు ఎక్కడ మొత్తం జూన్ వరకు ఇంకా ఎలక్షన్ మానియానే ఉంటుంది. ఫస్ట్ పోలింగ్, తర్వాతనేమో వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారు. ఇక తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే మిగతా రాష్ట్రాలలో కూడా ఈ షెడ్యూల్స్ అలాగే పెట్టారు. ఒక వారం 10 రోజులు అటు ఇటుగా మొత్తం అందరూ ఉన్నారు. సో ఈ క్రమంలో అవి చూసేవాళ్ళు అవి చూస్తారు, ఇది చూసేవాళ్ళు ఇది చూస్తారు, కానీ ఒక చిన్న మౌత్ టాక్ అరే ఇది బాగుందంట అంటే మాత్రం వెళ్ళకుండా అయితే ఎవరు ఉండరు కదా. చూస్తారు, సినిమా చూడకుండా అయితే ఉండరు. ప్రభావం అయితే చూపిస్తుంది, కొంచెం ప్రభావం అయితే ఉంటుంది. ఇంకా మన ఫ్యామిలీ మ్యాన్ ఉంది 5th, తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మన విశ్వక్సేన్ సినిమా ఉంది మే 17th or 18th సమయం. ఇంకా మధ్యలో చాలా బోల్డెన్ సినిమాలు ఉన్నాయి. అటు డబ్బింగ్ సినిమాలు వస్తాయి. హాలీవుడ్ రిలీజ్లన్నీ సమ్మర్లోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. మన మార్వెల్ స్టోరీస్ కానీ ఇంకా మిగతావన్నీ కూడా డిస్నీ వాళ్ళవి. సో ఈ క్రమంలో చూసుకుంటే చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది, అసలు ఉండదని మాత్రం ఏం చెప్పలేము. కానీ సినిమా నిలబడితే మాత్రం సంచలనాలు సృష్టించడం అయితే ఖాయం. అంటే బడ్జెట్ సినిమాలు వచ్చే అవకాశం ఉందా సమ్మర్లో? బడ్జెట్లు వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. బడ్జెట్ సినిమాలు ఇంకా అనమాట డబ్బింగ్ సినిమాలు ఎక్కువ వస్తాయి. మోస్ట్లీ ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు, వేరే లాంగ్వేజెస్లో ఉండే ఈ థ్రిల్లర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలన్నీ కూడా మోస్ట్లీ మన వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ఖర్చు కదా. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే ఎంత ఖర్చు, కొన్ని డబ్బింగ్ చెప్పించడమే, వాళ్ళకి తక్కువలో అయిపోతుంది. సో ఆ రకంగా ఈ హాలీవుడ్లో ఉండేటువంటి అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలన్నింటినీ కూడా కొంచెం చూసి ఇది బాగుంది అది బాగాలేదు అనుకుంటే మన టైటిల్స్ పెట్టి డబ్బింగ్లు చేయించుకొని రిలీజ్ చేసుకోవడానికి అయితే ఉత్సాహం చూపిస్తారు మోస్ట్లీ సమ్మర్లో. సంక్రాంతి అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లు ఉంటాయి, దసరాకి ఓన్ ప్రొడక్షన్స్ ఉంటాయి, కానీ మోస్ట్లీ సమ్మర్లో డబ్బింగ్ సినిమాలు చూపించడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. సో ఆ క్రమంలో చూసుకుంటే అంటే చిన్న రీజన్ అంతే, ఇండస్ట్రీకి కూడా ఎక్కువ ఎండలు ఉంటే పొద్దున 3 ఆటలకి ఎవరు రారు, ఈవినింగ్ ఫస్ట్ షో సెకండ్ షోలే ఫుల్ అవుతూ ఉంటాయి. అది మైండ్లో పెట్టుకొని సగం బడ్జెట్ పోతుంది కాబట్టి, సగం రాబడి రాదు కాబట్టి అంతలో తుతు మంత్రంగా ఏ సినిమాలు ఎంచుకుంటారు. సో డబ్బింగ్ సినిమాలు అనుకూలంగా ఉంటాయి వాళ్ళకి.